దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకబడింది. పార్టీ నేషనల్ కన్వీనర్ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కీలక నేతలంతా వెనుకంజలో ఉన్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేసిన కేజ్రీవాల్ తొలుత వెనుకంజలో కొనసాగారు. ఆ తర్వాత పుంజుకుని బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మపై ఆధిక్యంలోకి వచ్చారు. కల్కాజీ నియోజకవర్గంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ కీలక నేత అతిషి మార్లేనా వెనుకంజలోనే ఉన్నారు. జంగపూర్ నుంచి పోటీ చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ముందంజలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ లీడ్ లో ఉన్నట్టుగా అయితే కొనసాగుతున్న వైనం అయితే కనిపిస్తుంది. షాకూర్ బస్తీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గ్రేటర్ కైలాష్ తో ఆప్ అభ్యర్థి సౌరభ్ భరద్వాజ్ 500 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఎగ్జిట్ పోల్ సంచలనాలు నిజం చేస్తూ ఫలితాల్లో బీజేపీ తీసుకుపోతోంది. మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాలకు పైగానే బీజేపీ అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్న వైనం అయితే చూస్తున్నాం. మొత్తంగా దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాలైతే ఉత్కంఠనైతే కొనసాగిస్తున్నాయి. అనుకున్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారమే బీజేపీ ముందంజలో కొనసాగుతున్న వైనం అయితే చూస్తున్నాం. ఆ పార్టీ వెనకంజలో కొనసాగుతోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. థ్యాంక్ యూ పద్మ. నేడు ఢిల్లీ ఎన్నికల సంబంధించిన కౌంటింగ్ మొదలవుతున్న పరిస్థితి. ఉదయం 8 గంటలకి ప్రారంభంగా ఉన్నటువంటి కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ఢిల్లీ సంబంధించిన పోలీసు అధికారులు పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తంగా అక్కడ 19 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 10,000 మంది భద్రతా సిబ్బంది ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లు ఎక్కించిన పరిస్థితి. మొత్తం ఢిల్లీలో సంబంధించి 70 స్థానాలు అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో మొదటగా 36 స్థానాలు కనుక దక్కితే కనుక ఆ ఢిల్లీలో ఏ ప్రభుత్వం అనేది ఇవాళ బీజేపీ ఆప్ మధ్యలో పోటీ హోరావరిగా పోటీ కొనసాగుతున్న పరిస్థితి అవుతుంది. మొత్తంగా చూసుకుంటే మొత్తం ఇప్పటికే దరిదాపుకున్నటువంటి మొత్తం అయితే నేతలు అయితే 699 మంది అభ్యర్థుల భవిష్యం తెలియనున్న పరిస్థితి. మొదటగా చూసుకుంటే ఇప్పటికీ అన్ని ఏర్పాటు చేసి ఢిల్లీలో కౌంటింగ్ సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో అక్కడ భారీ పోలీస్ భద్రత బలగాలు అయితే మోహరించిన పరిస్థితి. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఆప్ బీజేపీ మధ్య పోటాపోటీకి కొనసాగుతున్న పరిస్థితి. అయితే బీజేపీ 11, ఆప్ 8, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంగా ఉన్నట్టు ఇప్పటికే నేతలు చెప్తున్న పరిస్థితి. ఆప్ అగ్రనేతలు అయితే వెనకంజలో ఉన్నట్టు, ఎందుకంటే ప్రధానంగా ఉన్న సీట్లలో మొత్తం మాజీ మంత్రులు కావచ్చు, మాజీ నేతలందరూ కూడా ఇలా వెనకంజలో ఉన్న పరిస్థితి. కల్కాజీలో సీఎం అనితిత్తి వెనకంజ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం తన స్థానంలో కూడా కొంత వెనకంజ ఉన్నట్టు ఇప్పటికే అక్కడ నేతలు చెప్తున్న పరిస్థితి. కౌంటింగ్లు కూడా అలానే కంటిన్యూ అవుతున్న పరిస్థితి చూసుకుంటే కొనసాగుతున్న ఢిల్లీ సంబంధించినటువంటి న్యూఢిల్లీ స్థానంలో కూడా కేజ్రీవాల్ కూడా వెనకంజ ఉన్నటువంటి, జంగ్పూర్ లో కూడా మనీష్ సిసోడియా కూడా వెనకంజ. ఇదంతా కూడా మనీ దానికి సంబంధించి ఏదైతుందో లిక్కర్ స్కామ్ లో పెద్ద మొత్తంలో స్కామ్ లో పోయినట్టు నేతలందరూ కూడా ఇలా చూస్తే మాత్రం ఢిల్లీ ఆఫ్ నేతలందరి మీద ఎఫెక్ట్ అయితే కనిపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఆఫ్కు బీజేపీకి మధ్యన ఇలా హోరావరిగా పోటీ కొనసాగుతున్న పరిస్థితి. ఇవాళ ఆఫ్ బీజేపీ అనేది ప్రభుత్వాన్ని మరికొద్ది క్షణాల్లో పూర్తిగా భవితం తెలియనున్న అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటగా చూసుకుంటే ఇప్పటికైతే అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ కూడా అన్ని భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇక్కడ కూడా ఇబ్బందిగా ఢిల్లీ పోలీసులు అయితే పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి. కౌంటింగ్ కూడా మరి గంటకైతే ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి. ఎవరికి ఎన్ని సీట్లు వస్తే ఏ పార్టీ ముందంజలో అయితే ఒక ఉత్కంఠ పరిస్థితి ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు బీజేపీ కార్యాలయంలో కావచ్చు, ఆఫ్ కార్యాలయంలో కావచ్చు, నేతలంతా కూడా ఇప్పటికే ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కొంత స్పష్టమైన మెజార్టీ అయితే తెలిసే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే ఆ పార్టీ నేతలంతా కూడా సీరియస్ గా ఫోకస్ చేసిన పరిస్థితి. ప్రధాని నరేంద్ర మోదీ సహా కూడా ఆ నేతలంతా కూడా, అమిత్ షా లాంటి కీలక నేతలంతా కూడా
ఢిల్లీ రిజల్ట్ పైన ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ఢిల్లీలో ఏనాడు కూడా బీజేపీ ప్రభుత్వాన్ని చేజెక్కించుకోలేకపోయింది. గతంలో ఆ 2 టర్ములు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఈ సెకండ్ టైం కూడా ఢిల్లీలో ఆప్ పార్టీ ఏర్పాటు చేసిన పరిస్థితి. మొదటిసారిగా బీజేపీ ఢిల్లీ దేశ గడ్డపై దేశ కేంద్ర ఢిల్లీ గడ్డపై ఇలా బీజేపీ ఇలా జెండా ఎగిరేసే అవకాశం అయితే మెజర్గా కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే భారతదేశానికి కీలకంగా ఉన్నటువంటి ఢిల్లీ గుండెకాయ లాంటి ఉన్నటువంటి నేర్చుకోవాలని ఇలా ఢిల్లీలో పెద్ద మొత్తంలో బీజేపీ అయితే చేజిక్కొచ్చిన అవకాశం అయితే కనిపిస్తుంది పద్మ. అయితే భాస్కర్, ఇప్పటి వరకు వెలువడిన ఫలితాన్ని బట్టి చూస్తే బీజేపీ ముందంజలో కొనసాగుతున్న వైను మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో బీజేపీ నేతల వెర్షన్ ఏ విధంగా ఉందనుకోవచ్చు? పద్మ, అదే బీజేపీ మొదటగా ఆత్మహత్య కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికైతే బీజేపీ ఢిల్లీలో అధికారం చేజిక్కునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే బీజేపీ కార్యాలయాల్లో ఇప్పటికే నేతలంతా కొంత ఉత్సాహంగా ఒక స్పిరిట్ తో కనిపిస్తున్న పరిస్థితి. ఇక్కడ మొదటిసారిగా ఢిల్లీ దేశ రాజధానిలో ఢిల్లీలో నుండి బీజేపీ జెండా ఎగరేయబోతుంది. అయితే ఆ నేతృత్వంలోనే ఇప్పటికైతే బీజేపీ దేశవ్యాప్తంగా ఆ రాష్ట్రాల్లో కూడా బీజేపీ నేతలంతా కూడా ఉత్కంఠగా ఎదురుస్తున్న పరిస్థితి. మధ్యాహ్నం వరకు అయితే మధ్యాహ్నం 1-1:30 మధ్యలో పూర్తిగా రిజల్ట్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పటికే బీజేపీ నేతలంతా కూడా సంబరాలు చేసుకునే మూడ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికి ఆఫ్ నేతలంతా కూడా, ఎందుకంటే ఆఫ్ కూడా హోరావరిగా కొనసాగుతున్నటువంటి కౌంటింగ్ లో ఆఫ్ నేతలు కూడా మేమన్న నేతలైనా ఉత్కంఠగా ఉన్నట్టు పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడదామనుకున్న ఆప్ కు ఫలితాల్లో ఎదురుగాలి వీస్తున్న వైనం అయితే మనం చూస్తున్నాం. మొత్తంగా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే బీజేపీ 42 చోట్ల లీడింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆప్ కేవలం 25 స్థానాల్లో మాత్రం ఆధిక్యత మొత్తంగా లీడ్ లో ఉన్నట్టు కొనసాగుతున్న వైనం అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఆప్ అగ్రనేతలైతే మొదటి నుంచి కూడా వెనుకంజలో ఉన్నారు. ఇప్పుడు కాస్త ముందంజలోకి కొనసాగుతున్న వైనం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడిప్పుడే ఆధిక్యంలో ఆప్ అగ్రనేతలైతే కేజ్రీవాల్ ప్రస్తుతానికి లీడ్ కొనసాగుతున్న వైనం అయితే ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. మొత్తంగా న్యూఢిల్లీలో 254 ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతం కేజ్రీవాల్ అయితే కొనసాగుతున్నట్లుగా అయితే అప్డేట్ అందుతుంది. అదేవిధంగా జంగ్పూర్ లో 1800 ఓట్ల ఆధిక్యంలో సిసోడియా కూడా ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. మొత్తంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అయితే ఉత్కంఠను కొనసాగిస్తుంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అయితే బీజేపీ దూసుకుపోతున్న వైనం చూస్తున్నాం.